హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ స్టేప్లర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి. చాలా మందికి చెప్పుకోలేని ప్రాబ్లం ఏంటి అంటే పెరియానల్ ఫిస్టులాస్. అసలు ఈ ఫిస్టులా అంటే ఏంటి, ఫిస్టులాల ఏరియాలు ఎందుకు వస్తాయి, ఫిస్టులా రావడానికి కారణాలు ఏంటి, ఒకవేళ వచ్చిన ఫిస్టులాలకైతే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. అయితే ఫిస్టులాలు అనేవి ఏంటి అంటే దీన్ని పెరియానల్ ఫిస్టులాస్ అంటారు. అంటే యానల్ కెనాల్ మలద్వారం చుట్టూ ఉండే ఏరియాలో కనుక ఏదైనా చిన్న పొక్కులాగా వచ్చి చీము కారడం ఇట్లాంటివి ఉంటే మనం వాటిని ఫిస్టులాస్ అంటుంటాం. అయితే ఫిస్టులాస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ బయట ఓపెనింగ్, అంటే మనకు యానల్ కెనాల్ చుట్టూ ఏదైతే ఓపెనింగ్ కనిపిస్తుందో దాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. అది లోపల కూడా ఓపెన్ అవుతుంది, అంటే మోషన్ పోయే ద్వారంలో కూడా ఓపెన్ అవుతుంది. అట్లా దాన్ని ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం. అంటే రెండు రకాల ఓపెనింగ్స్ ఉన్న వాటిని మాత్రమే మనం ఫిస్టులాస్ అంటుంటాం. ఇవి చాలా సంవత్సరాల నుంచి ఉన్న డిజీజు. ఇది ఒక పట్టాన మానదు అండ్ ఎంబాజింగ్గా ఉంటుంది, చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కడైనా మనం సోఫాలో కూర్చున్నా కానీ లేకుంటే అండర్వేర్కి కానీ ప్యాంటుకి కానీ తడిచిపోయి ఒక రకమైన మరక అనేది అంటుతుంది. దీనివల్ల చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే కనుక ఏదైనా కూర్చోవాలంటే కూడా భయపడుతూ ఉంటారు, ఎందుకంటే కూర్చుంటే అక్కడ ఏదైనా అంటుతుందేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో అన్న ఉద్దేశంతో కూడా ఈ ఫిస్టులాలు చాలా సతాయిస్తుంటాయి. అయితే ఒక పట్టణ కూడా మానవు. ఈ ఫిస్టులాల్లో రికరెన్స్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మలద్వారం దగ్గరే ఉంటుంది కాబట్టి తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా చేసినా కానీ ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫిస్టులాలు అనేవి కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ ఉంటాయి. ఇందులో కూడా సింపుల్ ఫిస్టులాలు ఉంటాయి, కాంప్లెక్స్ ఫిస్టులాలు ఉంటాయి, లో యానల్ ఫిస్టులాలు ఉంటాయి, హై యానల్ ఫిస్టులాలు ఉంటాయి. ఇందులో ఫిస్టులాలు కూడా రకాలు ఉంటాయి. ఫిస్టులా రావడానికి కారణాలు కూడా చాలా ఉంటాయి. అందులో ముఖ్య కారణం చూసుకుంటే కనుక గడ్డలు, చెగ్గడ్డలు అంటుంటాం యూజువల్గా. దీన్ని మనం బాయిల్స్ అంటుంటాం. ఎవరికైనా కనుక యానల్ కెనాల్ చుట్టూ కనుక చిన్న చిన్న గడ్డలు ఫామ్ అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ చూయించుకోవాలి. డాక్టర్ చూయించుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆ గడ్డ మెత్తకవ్వడానికి మందులు ఇచ్చిన తర్వాత మెత్తగిన తర్వాత బయట వైపునే కట్ చేసి తీసేస్తుంటాం. చీమును అనేది తీసి శుభ్రం చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటి అంటే ఎటువంటి ఫిస్టులాస్ ఫామ్ కాకుండా మనం ఫస్ట్ నివారించవచ్చు. ఇట్లా కాకుండా ఓన్గా సెల్ఫ్ మెడికేషన్ తీసుకొని అది గడ్డ పగిలిపోయేంత వరకు, దానంతకదే పగిలేంత వరకు వెయిట్ చేస్తే కనుక అదంతకదే పగిలినప్పుడు అది బయటికి పగలడంతో పాటు లోపల కూడా సొరంగాలు చేసుకుంటూ వెళ్ళి లోపల కూడా ఎక్కడో దగ్గర మోషన్ పోయే ద్వారంలో పగిలిపోతూ ఉంటుంది. సో దీనివల్ల మనకు మెయిన్గా ఫిస్టులాలు అనేవి ఫామ్ అవుతుంటాయి. అదే ఎర్లీగా వచ్చిన వాళ్ళు, గడ్డలుండి ఎర్లీగా వచ్చిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఉండవు, చాలా తగ్గించవచ్చు. మనం అంటే యాజ్ ఏ సర్జన్గా మనం కట్ చేసి తీయడం వల్ల మొత్తం క్లీన్ చేస్తాం కాబట్టి, చీమంతా బయటికి ఎవాక్యుయేట్ చేసేస్తాం కాబట్టి ఫిస్టులాలు అనేవి ఫామ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇది మలద్వారం అనుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా గడ్డ అయ్యింది అనుకోండి, ఈ గడ్డ అయినప్పుడు ఈ గడ్డ అయిన చోట విపరీతమైన నొప్పి, మంట ఇవన్నీ ఉంటాయి. ఈ గడ్డ మెల్లమెల్లగా పెరుగుతూ పెద్దగా పెరుగుతూ ఉంటుంది. ఇందులో అంతా చీము నిండిపోతూ ఉంటుంది. సో ఈ చీము గడ్డ ఎప్పటికైనా ఒకసారి పగిలిపోవాల్సిందే కాబట్టి మెల్లగా ఇది ఏం చేస్తుంది అంటే సొరంగాలు తీసుకుంటూ లోపలికి కూడా పెరుగుతూ ఉంటుంది. లోపల కూడా పెరిగిపోయి ఈ ఏరియాలో పోయి పగిలిపోతుంది అన్నట్టు. అంటే ఇక్కడ పగిలిపోయి చీమంతా బయటకు వచ్చేసేస్తుంది. ప్లస్ అంతేకాకుండా బయట కూడా పగిలిపోతుంది, బయట పగులుతుంది, లోపల పగులుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, చీమంతా అయిపోయిన తర్వాత లోపలికి బయటికి ఒక రోడ్డు లాంటిది, ఒక దారి లాంటిది ఫామ్ అవుతుంది. ఈ దారి లాంటిది ఫామ్ అయిపోయి మలద్వారంలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఈ చీము అనేది అంతా డెవలప్ అయిపోయి మెల్లగా ఇందులో రక్తంలాగా చీములాగా బయటకు వస్తుంటుంది. అంటే ఒక రోడ్ ఫామ్ అయిపోయింది. మలద్వారం నుంచి ఉన్న బ్యాక్టీరియా ఈ రూట్లో వచ్చి ఇక్కడంతా చీములాగా అయిపోయి మొత్తం పగిలిపోవడం. ఈ ఫిస్టులాలు ఎలా ఉంటాయంటే కొన్ని రోజులు ఎండిపోయినట్టు ఉంటాయి, కంప్లీట్గా బంద్ అయిపోయింది, ఇంకేం లేదేమో అన్నంత ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ చీమంతా పేరుకుపోయిన తర్వాత అవి పగిలిపోయి బయటికి వచ్చేసి మళ్ళీ యాక్టివ్ కొన్ని రోజులు, ఒక 10 రోజులు అట్లా కారుతూ ఉంటుంది. అది ఒక రకమైన ఫౌల్ స్మెల్ వస్తుంటుంది, కొందరికి దురద కూడా పెడుతుంది, కొందరికి ఫీవర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ ఫిస్టులాలని ఏం చేయాలి, మరి ఈ ఫిస్టులాని ఎలా డయాగ్నోస్ చేయాలి? యూజువల్గా సర్జన్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కనుక మనం ప్రాక్టోస్కోపీ చేసి ఒక పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల లోపల ఏమైనా ఓపెనింగ్ ఉందా, బయట ఓపెనింగ్ మనకి ఎలాగో కంటికి కనిపిస్తుంటుంది, ఈ బయట ఉండే ఈ ఓపెనింగ్నే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. ఇక్కడ అయితే లోపల ఓపెన్ అయిందో దీన్ని ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం. ఈ రెండింటి మధ్యన ఒక రోడ్ ఫామ్ అయిందని అర్థం. సో ఈ పెరియానల్ ఫిస్టులాకి మనము డైరెక్ట్గా చూసి 90% డైరెక్ట్గా చూస్తే మనము ఫిస్టులా ఉందా లేదని చెప్పేసేయచ్చు. ఇంకా 10%ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవడానికి, ప్లస్ ఫిస్టులా ఏ రూట్లో పోయింది, ఎలా పోయింది, బ్రాంచెస్ ఉన్నాయా, లేకపోతే అది లోపల ఓపెన్ కాకుండా సగమే దారిలో ఓపెన్ అయ్యిందా, ఎక్కడ ఓపెన్ అయ్యింది, ఏ రకంగా పోతుంది అనే ట్రావెల్ని బట్టి, దాన్ని బట్టి గ్రేడ్స్ని బట్టి మనము ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ అనేది చేసుకుంటాం. ఎంఆర్ ఫిస్టులోగ్రామ్లో మనకు క్లారిటీగా స్టడీ చేసుకోవచ్చు అందులో ఏ రకంగా పోతుంది, ఎట్లా ఉంది ఫిస్టులా, స్ట్రైట్ ట్రాక్ట్ ఉందా, వంకర్ టింకర్లు ఉందా, యూ షేప్లో ఉందా, హార్ష్ షేప్ ఉందా, ఇవన్నీ చూసుకుంటుంటాం. ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్?
ఎటువంటి చికిత్సలు అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు ఓల్డ్ కన్వెన్షనల్ మెథడ్ చూసుకుంటే కనుక ఈ రకంగా ఫిస్టులాలు వచ్చినాయి అంటే ఈ మొత్తం ఎక్సిషన్ చేసేవాళ్ళం, కంప్లీట్గా ఈ నుంచి ఇడికి తీసేసేవాళ్ళం. అంటే ఇది ఓపెన్ మెథడ్. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ యానల్ కెనాల్ని చీల్ చేసినట్టుగా ఒక బుక్ తెరిచిన బుక్ లాగా అయిపోతుంది. దీనివల్ల రోజు డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. అంతేకాకుండా పథ్యం ఉండాల్సి వస్తుంది, పేషెంట్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది 10-15 రోజులు, ఒక్కొక్కసారి పుండు మారడానికి 1.5-2 months కూడా టైం తీసుకుంటుంది. ఇదంతా ఓల్డ్ మెథడ్. బట్ మనం చేసే లేజర్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ముఖ్యంగా చేసే ఆపరేషన్స్ ఏంటి అంటే లేజర్ సర్జరీస్. ఇది లేజర్కి పెట్టింది పేరు అన్నట్టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. ఇందులో అత్యాధునికమైన లేజర్ మిషన్స్ యూజ్ చేయడం జరుగుతుంది అండ్ టెక్నిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇది యానల్ కెనాల్ అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయ్యింది, ఇక్కడ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంది అనుకుంటే కనుక ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ని మనం ఏదైతే ఉందో ఇంటర్నల్ ఓపెనింగ్ని క్లోజ్ చేసే దాన్ని బట్టి మనం ఇంటర్నల్గా సూచరేమం కావచ్చు, లేకుంటే ఎండోరెక్టల్ ఫ్లాప్ సర్జరీలో చేయడం కావచ్చు, లేకుంటే డిఎల్పిఎల్ అని ఒక మెథడ్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ట్ని మనం ఈ రకంగా పైన ఓపెన్ చేసేసి ఈ లోపల ఉన్న ట్రాక్ట్ మొత్తాన్ని లేజర్ ద్వారా కాల్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా లేజర్ ద్వారా కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసి లోపల ఉన్న ఈ హోల్ని ఏదైతే ఉందో ఈ హోల్ని కంప్లీట్గా సూచర్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది, లేదంటే ఫ్లాప్ తీసి ఫ్లాప్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఏరియాలో ఇన్సిషన్ ఇచ్చేసి ఈ ఏరియాలోనే క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే లేజర్ చేయడం ద్వారా ఎటువంటి పథ్యం అవసరం లేదు, పేషెంట్కి ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, అండ్ ముఖ్యంగా పేషెంట్ ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. పేషెంట్ ఇమ్మీడియట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు, పేషెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. సో ఇందులో చూసుకుంటే కనుక ఏ మెథడ్ చేసినా కానీ మనకు సర్జరీ చూసుకుంటే కనుక 70-75% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇందులో ఈ 20-25% ఏదైతే ఉందో ఈ 20-25% పేషెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సర్జరీ సక్సెస్ అవుతుంది కానీ పేషెంట్ ఎంత హైజీనిక్గా పెట్టుకుంటాడు, పేషెంట్ సర్జరీ అయిన తర్వాత ఎంత నీట్గా పెట్టుకుంటాడు, మనం చెప్పిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో హైజీనిక్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, హై ఫైబర్ డైట్ తీసుకోవడం కావచ్చు, సిజ్బా చేయడం కావచ్చు, ఎంత క్లీన్గా పెట్టుకుంటాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫిస్టులా వచ్చిన వాళ్ళలో సర్జన్ చేతిలో 75-80% ఉంటే 20% మాత్రం పేషెంట్ చేతిలో ఉంటుంది. సో తర్వాత తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు ఏవైతే డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ ఫిస్టులని 100% అరికట్టవచ్చు. అండ్ గ్రేట్గా చెప్పుకోవడం ఏంటి అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో 97% సక్సెస్ రేట్ ఉంది. ఇంతవరకు ఏవి ఫెయిల్యూర్ అయిన చరిత్రనే లేదు. ఎటువంటి కాంప్లెక్స్ ఫిస్టులా ఉన్నా కానీ మనకు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ 100% ఇది సక్సెస్ రేట్ తోటి మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది లేజర్ ద్వారా. ఈ లేజర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ తప్పిదారిలో ఏదైనా రికరెన్స్ వస్తే కూడా మళ్ళీ లేజర్ ద్వారానే మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఎటువంటి కోత కొట్లు లేదు. కోత కొట్టుంటే మనం డ్రెస్సింగ్ చేయాలి, అది హార్బుల్ పెయిన్ ఉంటుంది. కొందరు క్షారసూత్రాన్ని వేస్తుంటారు, సెటాన్ అంటుంటాం. సెటాన్ వేయడం వల్ల వెరీ పెయిన్ఫుల్, అది కట్ అవుతూ ఉండాలి. ఇది ఒక లెంతీ ప్రాసెస్, అంటే 4-5 సార్లు మారుస్తూ ఉండాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్. దీనిలో కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువనే ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే కనుక లేజర్ ద్వారా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఒకవేళ రికరెన్స్ వచ్చినా కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా 0 డ్యామేజ్తో మనం చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా నేను చెప్పిన కంప్లైంట్స్ ఉంటే కనుక దీన్ని ఫిస్టులాగా పరిగణించండి. ఎవరికైనా కనుక చికిత్స చేయించుకోవాలనుకుంటే లేజర్ ద్వారా ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.